బ్యాక్ టు అవర్ ఛానల్. సో చాలా డేస్ అవుతుంది నేను లాంగ్ వీడియో చేసి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగా అని చెప్పను కానీ పర్లేదు, బాగానే ఉన్నాను. సో ఇప్పుడు రీసెంట్గా నేను వీడియోస్ కూడా చేయలేకపోవడానికి కారణం మెయిన్ హెల్త్ కొంచెం అటు ఇటుగా ఉంటుంది. సో అందుకు వీడియోస్ కంటిన్యూగా చేయలేకపోతున్నాను. ఓపుకున్న టైంలో షార్ట్ వీడియోస్ చేసి అప్లోడ్ చేస్తున్నాను. మనం కంటిన్యూగా చేస్తేనే సబ్స్క్రైబర్స్ వ్యూస్ మనకు బాగా వస్తాయి. అది తెలిసి కూడా నేను చేయలేకపోతున్నాను. మెయిన్ ఏంటంటే మనకి ఇప్పుడు 400 సబ్స్క్రైబర్స్ దాటారు. కంటిన్యూగా చేస్తుంటే ఇంకా ఎక్కువ ఉండేవారేమో. నేను ఇప్పటి నుంచి ట్రై చేస్తాను కంటిన్యూగా చేయడానికి. సో మీరందరూ నాకు సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. సో వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. ఈరోజు మెయిన్ వీడియో ఏంటంటే, నేను నా లాస్ట్ షార్ట్ వీడియోలో పోస్ట్ చేశాను మా వారు ఆంధ్రాకి వెళ్తున్నారని. సో అక్కడ నుంచి నా కోసం ఏమేమి తీసుకొచ్చారా అన్నది మీకు చూపించాలనుకుంటున్నాను. అది షార్ట్ వీడియోలో చూపించినంత తక్కువ వస్తువులు కాదు, అందుకనే లాంగ్ వీడియో చేస్తున్నాను. సో తప్పకుండా వీడియో ఎండ్ వరకు చూడండి. ఏమేమి తీసుకొచ్చారో చూడండి. ఎంత తింటానా అని అనుకోవద్దు. నిజంగా ఇన్ని చూస్తున్నాను కానీ నాకు ఏం తినాలనిపించట్లేదు. బట్ కొంచెం కొంచెంగా తింటాను రోజు. అన్ని తినడానికి తీసుకొచ్చారు. సో అన్ని చూపిస్తాను. ఫస్ట్ ఏంటంటే, మెయిన్గా నేను ఇక్కడ నాకు లెమన్ పికిల్ తీసుకురమ్మని ఒక షాప్ పంపించా. ఇక్కడ ఎక్కడ లెమన్ పికిల్ మంచిది దొరకలేదు. సో అందుకే ఆంధ్రాకి వెళ్ళారు కదా, తీసుకురండి అని చెప్పాను. సో లెమన్తో పాటు ఏమేమి తీసుకొచ్చారో మీరే చూడండి. ఎన్ని రకాలు ఉంటాయో పికిల్స్లో అన్ని తీసుకొచ్చారు. సో ఒకసారి ఫస్ట్ అవైతే ఓపెన్ చేద్దాం, చూడండి. సో ఇది వచ్చేసి ఫస్ట్ గోంగూర పికిల్ అనుకుంటా, అదే అనుకుంటా. చూడడానికి అలానే ఉంది. దీని మీద ఏం పేర్లు రాయలేదు. ఇవి కంపెనీవేం కాదు. అక్కడ ఒక షాప్ ఉంటుంది అనమాట, హోమ్ మేడ్ అని చెప్పి. సో అక్కడే తీసుకొస్తుంటారు ఇప్పుడు. సో అక్కడ నుంచి తీసుకొచ్చింది ఇది గోంగూర పికిల్. నాకు కూరలు ఏమీ లేకపోయినా ఒట్టి రైస్తో ఈ పచ్చళ్ళన్నీ కలుపుకొని తినమంటే ప్రతిరోజు తింటాను, అంత ఇష్టం. సో ఇది వచ్చేసి గోంగూర పికిల్. నెక్స్ట్ ఇది వచ్చేసి నా ఫేవరెట్ లెమన్ పికిల్. అబ్బా చూస్తుంటే నోరు ఊరిపోతుంది, అంత ఫేవరెట్ ఇది నాకు. సో ఇది వచ్చేసి లెమన్ పికిల్. అన్ని కొంచెం కొంచెమే తీసుకొచ్చారు, ఎందుకంటే ఎక్కువ తినడం మంచిది కాదని తెలుసు అతనికి. కాకపోతే చెప్పాం కాబట్టి తీసుకొచ్చారు. సో నెక్స్ట్ ఇందులో కూడా ఒక 3-4 ప్యాక్స్ ఉన్నాయి. ఇంకో పెద్ద ప్యాక్ చూపిస్తాయి ఇందులో ఏమేమి ఉందో. ఇది వచ్చి టమాటా పికిల్ అనుకుంటా. ఇది టమాటా. ఇవన్నీ నేను ఓపెన్ చేసి ఒకరోజు తిని ఒక వీడియో చేసి పెడతాను షార్ట్ వీడియోలో తప్పకుండా. ఇప్పుడు తిన్నానంటే అయిపోతుంది ఒకేసారి. కూరగాయ అంటారు కదా, అది స్వీట్గా ఉంటుంది, బాగుంటుంది. ఇంట్లో చేసుకొని తినేవాళ్ళం, ఇప్పుడు ఎవరు చేయట్లేదు, అందుకే కొనుక్కొని తింటున్నాం. ఇది వచ్చేసి ఎండు మిరపకాయ పికిల్ అనమాట. కారంగా ఉంటుంది, బాగుంటుంది. ఇవి పికిల్స్ కొనుక్కొని తెచ్చారు మా వారు. మా అమ్మకు కూడా చెప్పాను ఇక్కడ ఇవి దొరకట్లేదు అని. మా అమ్మ కూడా ఒక 2-3 పికిల్స్ పంపించింది, అవి కూడా చూపిస్తాను. ఇవి జస్ట్ కంపెనీ అనమాట. ఇది వచ్చేసి ఆవకాయ పికిల్. టేస్ట్ అదిరిపోతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసి లెమన్. మా అమ్మకు తెలుసు, నేను చిన్నప్పటి నుంచి తింటుంటాను కదా, నాకు చాలా ఇష్టమని మా అమ్మకు తెలుసు. సో అందుకోసం కొన్నది నా కోసం. ఇవి పికిల్ సెక్షన్ ఇలా అయ్యింది కదా. నెక్స్ట్ ఇప్పుడు వంటలు చేసి కూడా పంపించారు మా వారు. కొన్నారు కొన్ని, అవి తర్వాత చూపిస్తాను. నా కోసం వంటలు కొన్ని చేసి పంపించారు మా అమ్మ, మా అత్తయ్య, పెద్దమ్మ వాళ్ళు అందరూ. సో ఏంటంటే అనేవి చూపిస్తాను. సో ఈ బాక్స్ అయితే జంతికలు పంపించారు చేసి, చాలా టేస్ట్గా ఉన్నాయి. నిన్నే తేగానే కొన్ని తినేసాను, చాలా బాగున్నాయి టేస్ట్. చాలా కారంగా, ఎంత బాగున్నాయి, క్రంచీగా, కారంగా, చాలా టేస్ట్గా ఉన్నాయి. సో ఈజీగా ఇలాగా చాలా టేస్ట్గా ఉన్నాయి అసలు. ఇలా తింటూ ఉంటే తినుకునే ఉంటాను, అంత ఇష్టం నాకు. కారంగా, క్రంచీగా, పర్ఫెక్ట్గా ఉన్నాయి. బయట కొన్నట్టే ఉన్నాయి, అంత బాగున్నాయి. దానికంటే చాలా బాగున్నాయి. సో నెక్స్ట్ మా అమ్మ నా కోసం ఏం చేసిందో చూపిస్తాను. ఇగో ఈ కవర్తో పెట్టింది. ఇవి నేను పర్సనల్గా చేయమన్నాను అనమాట. వీటిని చక్కెర అంటారు. టేస్ట్ అయితే అదిరిపోతాయి. నాకు ఏదైనా హాట్గా ఉంటేనే ఇష్టం. సూపర్గా ఉన్నాయి, టేస్ట్ అదిరిపోయాయి. ఇవి ఎక్కువ రోజులు మిగిలిన వారం తినేస్తాం. హాట్గా ఉన్నవి ఇంట్లో అందరికీ ఇష్టం. చాలా బాగా వచ్చాయి టేస్ట్. నెక్స్ట్ ఇప్పుడు మా పెద్దమ్మ ఏం చేశారో చూపిస్తాను. ఇగో ఈ కవర్తో పంపించారు. ఇవి స్వీట్ ఐటమ్, బాగుంటాయి, క్రంచీగా ఉంటాయి. దీని పేరు నాకు సరిగ్గా తెలియదు, సంపంగి పూలే ఏదో అంటారు. స్వీట్గా బాగుంటాయి. ఈ పెద్దమ్మ ఏ ఐటమ్ చేసినా భలే చేస్తారు, టేస్టీగా వస్తాయి. సో ఇలా ఉంటాయి అన్నమాట షేపు. నేను శ్రీకాకుళంలో ఉన్నప్పుడు డైలీ టీ తాగేదాన్ని. టీతో పాటు ఇలాంటి ఏదో ఒకటి తినడం బాగా అలవాటు ఉండేది. ఇప్పుడు టీ తాగడం మానేసాను కానీ తినడం మాత్రం తింటా. సో ఇది మా పెద్దమ్మ పంపించారు. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ ఐటమ్ ఉంది. మా వారికి నేను మళ్ళీ చెప్పి తెప్పించుకున్నాను. ఇది
పెట్టడం ఉసిరికాయలు. నార్మల్గా ఉసిరికాయలు తెచ్చి మనకు ఊరబెట్టమంటారు, అవి నాకు అస్సలు తినబుద్ధి కావు. బయట ఇలా ఊరబెట్టి అమ్ముతారనమాట. వాళ్ళు ఏం కలుపుతారో ఏమో తెలియదు, కానీ టేస్ట్ మాత్రం అదిరిపోతుంది, చాలా బాగుంటాయి అసలు. ఇంకో 2-3 డేస్ అయితే సూపర్ టేస్ట్ ఉంటాయి. ఇప్పటికే బాగా ఊరాయి, ఇంకో 2-3 డేస్ తర్వాత అదిరిపోతుంది. ఇందాకే ఒకటి తిన్నాను, మరి ఇప్పుడు తినడానికి ఓపిక లేదు, కడుపులో ఖాళీ లేదు. సో ఇవి వచ్చేసి ఉసిరికాయలు, నా ఫేవరెట్. నెక్స్ట్ దానికంటే ఇంకో ఫేవరెట్ ఐటమ్ ఒకటి ఉంది, చూపిస్తా. అదేంటంటే ఇదేమై ఉంటుంది ఎక్స్పెక్ట్ చేయగలరా? మీకు చాలా మందికి ఇష్టపడొచ్చు ఇది. దీన్ని మేము మామిడి తాండ్రా అంటాము. సమ్మర్లో చేసుకొని ఇయర్ అంతా తింటాము, అంత బాగుంటుంది. కానీ ఎప్పుడు చేసుకోము, బయట కొనుక్కొని తింటాం. ఇలా లేస్గా తింటేనే దీని టేస్ట్. స్కూల్కి వెళ్ళినప్పుడు 3 రూపీస్కి 5 రూపీస్కి ఇంత చిన్న పీస్ ఇచ్చేవారు, కొనుక్కొని డైలీ తినేవాళ్ళం. మా వారికి నాకు ఇష్టమని తెలిసి ఇంత తీసుకొచ్చారు. ఇప్పుడు మీరు దీన్ని ఏమని పిలుస్తారో కామెంట్ చేయండి. ఇంకా ఇంకొక స్పెషల్ ఒకటి ఉంది, చూపిస్తాను. ఏంటి అరటిపళ్ళు కూడా స్పెషల్ అనుకుంటున్నారా? ఇది మా ఇంటి దగ్గర మేము పండిస్తున్న చెట్టులో పూసిందనమాట, సారీ కాసింది. చాలా హ్యాపీ అసలు. సో నా లాస్ట్ లాంగ్ వీడియోస్లో చూస్తే మా పూల తోట అని చెప్పి పెట్టానమాట. అందులో ఉంటుంది అరటి చెట్టు, అది పచ్చరటి పళ్ళు. సో చాలా హ్యాపీ ఇవి. సో నా కోసమని కొంచెం పంపించారు. నెక్స్ట్ ఐటమ్ ఏంటంటే ఏంటో తెలుసా, ఇవి సున్నుండలు, బెల్లం సున్నుండలు, తొక్కతో ఉన్న మినపప్పుతో చేసినవి. మా అమ్మ చేశారు ఇవి. సో ఇవి టేస్ట్ బాగున్నాయి, ఆల్రెడీ చూశాను. ఇప్పుడు నేను తినలేను, ఒక్కొక్కటి తింటుంటే హెవీ అయిపోతుంది. సో ఇవి వచ్చేసి మెయిన్గా మా బాబు కోసం. డైలీ ఒకటి పిల్లలకి ఇస్తే చాలా మంచిది. సో నేను స్వీట్ ఎక్కువ పెద్దగా తీసుకోను. సో ఇదైతే మా బాబు కోసం. ఇప్పుడు నేను చూపించినవన్నీ జస్ట్ కొంచెం అంతే, ఇంకా చాలా ఉన్నాయి చూడండి. నెక్స్ట్ ఇదొక పచ్చడి ప్యాకెట్ ఉంది. ఇదేంటంటే ఉసిరికాయ పచ్చడి, భలే ఉంటుంది. సో నెక్స్ట్ ఇది వచ్చేసి కరివేపాకు పొడి అనమాట. ఇది తింటే హెయిర్ గ్రోత్కి చాలా మంచిది. మనకు పెద్దగా హెయిర్ లేదు కాబట్టి మా వారు తీసుకొచ్చారు. రోజు రైస్లో కలుపుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. సో ఇది వచ్చేసి కరివేపాకు పొడి. సో నెక్స్ట్ ఒక డ్రింక్ చూపిస్తాను. దీన్ని సబల్ అంటారు. ఇది ఏంటంటే బాడీ బాగా హీట్ అయినప్పుడు బాగా కూల్ చేస్తుంది. మనం అడ్డమైన గడ్డి తింటాం కదా, ఇది రోజుకి కొంచెం వేసుకొని అందులో వాటర్ కలుపుకొని తాగితే మన బాడీని కూల్ చేస్తుంది. సో ఇది షుగర్ అయితే ఓకే బాగుంటుంది, కానీ షుగర్ లేదైతే తాగలేదు, కొంచెం ఇబ్బందే. సో ఇది బాడీ కూల్ చేయడానికి మా వారు కొనుక్కొని తీసుకొచ్చారు. నెక్స్ట్ అయితే నా ఫేవరెట్ ఐటమ్ ఉంది, చూపిస్తాను. నాకు ఫేవరెట్ అని అందరికి తెలుసు, అందుకే మా పెద్దమ్మ పంపించారు ఇవి. చాక్లెట్స్ ఎంత పిచ్చిగా తింటానంటే అంత ఇష్టంగా తింటాను ఇవి. సో వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉన్నాయో కానీ అన్నీ పంపించారు. నిన్నే ఒక 3-4 తినేసాను తెచ్చిన వెంటనే. సో ఇప్పుడు కొన్ని ఐటమ్స్ చూపిస్తాను, కొంచెం ఆశ్చర్యపడచ్చు, అవి ఇక్కడ దొరకవా అని అనుకోవచ్చు, కానీ ఎక్కడ టేస్ట్ అక్కడదే. మేము బాగా దానికి అలవాటు పడ్డాం కాబట్టి ఇక్కడ తినలేకపోతున్నాం. సో ఇప్పుడు నేను చూపిస్తాను. ఇవేంటి పురుగులు అనుకోవచ్చు. ఇవేంటంటే నాగుపిండి ఉంటుంది కదా, దాంతో చేసిన మురుకులు అనమాట. టేస్ట్ మాత్రం సూపర్ ఉంటాయి. డైలీ ఇంట్లో అయితే టీతో తినేవాళ్ళం, బాగా మార్నింగ్ ఈవినింగ్ బాగా అలవాటు మాకు. సో ఇప్పుడు ఇక్కడికి వచ్చి మానేశాను. సో అవన్నీ గుర్తు తెచ్చుకుని తినడానికి చెప్పాను అనమాట, ఇవి ఇలాంటివన్నీ తీసుకురండి అని. సో నెక్స్ట్ ఇవి. సో ఇవి కూడా ఇక్కడ దొరుకుతాయి, బట్ ఇక్కడ ఏంటంటే ఇవేవో మసాలా పొడి వాడుతున్నారు, దీని మీద పైన టాపింగ్ చేస్తున్నారు. నాకు ఆ స్మెల్ అస్సలు నచ్చట్లేదు. సో మన టేస్ట్ మన సైడ్ ఎలా ఉంటే అలాంటివే తిందామని చెప్పి తెప్పించుకున్నాము. ఇది వచ్చేసి మిక్చర్, ఇవి వచ్చేసి చుప్పులు. అండ్ ఇవి నాకు చాలా ఇష్టం, పేగోడాలు చాలా బాగుంటాయి. ఇవన్నీ మా మామయ్య గారు స్పెషల్గా పంపించారు, తినండి హెల్దీ అని చెప్పి కొనేసి పంపించారు. సో ఇవన్నీ బెల్లంతో చేసినాం అనమాట. శనగుండలు, నువ్వులుండలు, కొబ్బరుండలు. సో హెల్దీ. మనకి ఎప్పుడు హాట్గా ఉంటుంది, అందుకని ఇవి. మనకి ఏది ఒక ప్యాకెట్ సరిపోదు, అన్ని డబ్బులు ఉన్నాయి. నాకు కొన్ని పేర్లు కూడా తెలియదు, అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. ఇవి బాగుంటాయి కారంగా. హెల్దీ, చాలా టేస్ట్గా ఉంటాయి ఇవి. మా మమ్మీ పంపించారు, మిక్చర్ కారంగా తింటామని తెలుసు అందుకని. ఇవి మా వారికి ఎక్కువ ఇష్టపడ్డాయేమో ఎక్కువ తీసుకొచ్చారు. నేను తింటాను, బట్ పర్లేదు యావరేజ్గా.
పునుగులు ఫేవరెట్. ఇవి కూడా కొనుక్కొని తీసుకురావాలని అనుకోవచ్చు, కారణం ఇక్కడెక్కడ దొరకట్లేదు. ఈ కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది. దగ్గర 6-7 months అవుతుంది ఈ కూర నేను చేసుకొని తిని. ఇక్కడికి వచ్చిన తర్వాత నుంచి అసలు తెలియదు. సో అందుకే మా వారికి గుర్తొచ్చిందో ఏమో తీసుకొచ్చారు. ఇవన్నీ చూసి నేను షాప్ ఏం పెట్టట్లేదు. మళ్ళీ నేను శ్రీకాకుళంకి వెళ్ళేలోగా ఇవన్నీ తింటే సరిపోతుంది. మార్నింగ్ ఈవినింగ్ బోర్ కొట్టినప్పుడు అంతాను ఇవి తింటూ ఉంటే నేను రైస్ ఇంకా తగ్గించేస్తాను పక్కాగా. సో నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ కాజు బర్ఫీ. బాగుంటుంది, మా బాబు ఇష్టంగా తిన్నాడు. నిన్ననే సమ్ అయిపోయాయి ఇవి, చచ్చిన వెంటనే అయిపోయాయి. మా అమ్మ కుల్దీప్ తింటాడేమో అని నా బాటిల్ కట్టింది. మేము అలా ఈ ఫుడ్ కుల్దీప్కి ఇవ్వము, నేను మాత్రం తింటాను. నెక్స్ట్ ఇదేంటో చెప్తే నవ్వుతారు. ఖాళీ డబ్బా చూపిస్తున్నానని ఏమనుకోవద్దు. మా మామయ్య స్పెషల్గా వెళ్ళే ముందు మా వారికి తీసుకొచ్చి ఇచ్చారంట ఇక్కడికి తీసుకురమ్మని. నిజంగా చెప్తున్నాను, నేను ఇందులో చిన్న ముక్కే తిన్నాను, మొత్తం మా వారే తిన్నారు. మా వారికి అంత ఇష్టం. ఫేవరెట్ పూతరేకులు, గీ పూతరేకులు. డబ్బా ఖాళీ, బట్ ఇది కూడా తెచ్చారు అని చెప్పి చూపించడానికి చూపిస్తున్నాను. తెచ్చిన వెంటనే ఖాళీ చేస్తారు. టేస్ట్ అయితే బాగున్నాయి, బట్ నాకు తినాలనిపించలేదు. ఒక హాఫ్ తిన్నాను అంతే. మా మామయ్య స్పెషల్గా పంపించారంట అమృతకు తినమని చెప్పు అని. కానీ చెప్తున్నాను మామయ్య మొత్తం మీ బాబే తిన్నారు. నెక్స్ట్ ఇది చాలా హెల్దీది. కొరలు ఉంటాయి కదా, దాంతో చేసిన అటుకులు అనమాట. దీంతో మనం ఉప్మా టైప్ కూడా చేసుకోవచ్చు. ఇవి చేసి మా బాబుకి ఇస్తాను, హెల్దీగా ఉంటుంది కాబట్టి. సో ఇవి వచ్చేసి కొరల అటుకులు. మా వారు ఎప్పుడు హెల్దీ అయింది. సో ఇవైతే ఫుడ్ ఐటమ్స్ అయ్యాయి. ఇన్ని నిజంగా ఒక మినీ షాప్ పెట్టొచ్చు మేము, అన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. ఇది చూస్తుంటే నాకు కొన్ని నిండిపోయింది తప్ప ఏం తినాలనిపించట్లేదు. మీ ముందు తిన్నాను కానీ ఫుల్ అయిపోయింది నాకు ఇప్పుడు. కానీ ఇన్ని ఐటమ్స్ ఎన్ని రోజులు తింటామో మాకే తెలీదు, రోజు ఇంకా ఇదే పని. సో ఇవైతే నా కోసం తీసుకొచ్చినవి, కొంతమంది చేసి పంపించినవి. సో దీంతో పాటు ఇంకో కొన్ని నార్మల్ ఐటమ్స్ కూడా తెచ్చారు, అవి కూడా చూపిస్తాను. సో ఇది వచ్చేసి ఏవేవో ఉన్నాయి, వంటలో వాడే సామాన్లన్నీ ఉన్నాయి ఇందులో. బట్ ఏంటంటే మా అమ్మ వాళ్ళు రీసెంట్గా ఈ పుణ్యక్షేత్రాలన్నీ దర్శనం చేసుకున్నారు, సౌత్ సైడ్ ఉన్నవన్నీ. సో అక్కడ ఒక షాప్లో చూసారంట, ఇందులో కోకోనట్ ఆయిల్ వేసి ఒక 3-4 days వదిలేస్తే బాగా అదంతా పట్టి మనం అది హెయిర్కి రాసుకుంటే గ్రోత్ అవుతుందని. ఆ హెయిర్కి చూసి అందరూ టిప్స్ ఇస్తుంటారు, మా అమ్మ వాళ్ళు అయితే ఇలా హెల్ప్ చేస్తుంటారు. కానీ మనం పెరగట్లేదు హెయిర్. సో ఇందులో కోకోనట్ ఆయిల్ వేసి 3 days ఉంచితే బాగా పనిచేస్తుందంట. చూద్దాం ఎంత బాగా పనిచేస్తుందో చూద్దాం. సో ఇంకా నెక్స్ట్ పుణ్యక్షేత్రాలకు వెళ్ళారంటే ఆటోమేటిక్గా ఇలాంటివి తప్పవు. ఇందులో ప్రసాదం పెట్టి దేవుడికి పెట్టు అంటూ మళ్ళీ పర్టికులర్గా చెప్పి మరీ పంపించింది మా అమ్మ. సో ఇవి వచ్చేసి ప్లేట్స్. సో నెక్స్ట్ క్యూట్ బరిణం, చాలా బాగుంది. ఇది మెరుస్తుంది బాగా. ఇవి నేను వాడను, జస్ట్ బాగుంటుంది అని ఉంచుకుంటానంటే, వాడానంటే కంప్ అయిపోతుంది. సో ఇలా చూస్తేనే ఇది క్యూట్గా బాగుంది, క్యూట్ బరిణం. సో ఇవన్నీ ఫుడ్ ఐటమ్స్, ఇంక కొన్ని ఐటమ్స్ ఇవి. ఇప్పుడు డ్రెస్సెస్ కూడా కొన్ని తెచ్చారు, చూపిస్తాను ఏమేమి తీసుకొచ్చారు అనేది. ఫస్ట్ మా అమ్మ వాళ్ళు చెప్పా కదా రీసెంట్గా పుణ్యక్షేత్రాలకు వెళ్ళారని. సో అక్కడ నుంచి నా కోసం కొంచెం, కుల్దీప్ కోసం కొంచెం తీసుకొచ్చారు, చూపిస్తాను. సో ఫస్ట్ అయితే కుల్దీప్ది. ఇది కృష్ణుడు టైప్లో ఉంటాయి కదా డ్రెస్సులు, సో అలాంటిది అనమాట. దానికి ఇది ప్యాంట్ వచ్చింది, సేమ్ అదే మోడల్, కొంచెం ఎల్లోలా ఉంది. 2 కాంబో తీసుకున్నారు. సో ఇవి కుల్దీప్వి. సో నాకు వచ్చేసి ఇంకా సమ్మర్ కదా, టాప్స్ ఒక 2 తీసుకున్నారు, చూపిస్తాను. సో ఇది వచ్చేసి సింపుల్ టాప్, రకరకాలు ఉన్నాయి కలర్స్, సమ్మర్లో బాగుంటుంది అని తీసుకున్నారు. సో ఇది వచ్చేసి సెకండ్ టాప్. సో ఇది మా అమ్మ నా కోసం, మా కుల్దీప్ కోసం కొన్నివి. ఇప్పుడు మా వారి కోసం ఏమేమి కొన్నారో చూపిస్తా. బట్టలు, మా వారి సెలక్షన్ మాత్రం డ్రెస్సెస్లో తోపు, అసలు చాలా బాగుంటాయి. సో ఫస్ట్ అయితే షర్ట్ ప్యాంట్. ఇది వచ్చేసి షర్ట్, క్యూట్గా బాగుంది, క్లాత్ కూడా సూపర్ క్లాత్, హైదరాబాద్లో తీసుకున్నారు. కొంచెం పెద్ద సైజు తీసుకున్నారు, ఫ్యూచర్లో పనికి రావడం కోసం. ఇప్పటికైతే చాలా ఉన్నాయి. దానికి ఇది ప్యాంట్, జీన్ ప్యాంట్. సో నెక్స్ట్ ఇది ఒక షర్ట్. ఈ షర్ట్ నాకు బాగా నచ్చింది, కుల్దీప్కి బాగా సెట్ అవుతుంది అనిపించింది. దానికి వచ్చేసి ఇది ప్యాంట్. అండ్ టీ షర్ట్స్ కూడా తీసుకున్నారు. సమ్మర్ కదా ఇంకా బాగుంటాయి టీ షర్ట్స్ అయితే, కంఫర్ట్గా ఉంటాయి వాళ్ళకి. క్యూట్గా బాగుంది, కలర్ బాగుంది.
చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ తీసుకొచ్చారు. ఎన్ని రోజులు తినాలో నాకే తెలియట్లేదు, అంటున్నాయి ఫుల్గా. కానీ ఇన్ని ఐటమ్స్ తీసుకురావడానికి రీజన్ ఏంటో మీరు ఒకసారి గెస్ట్ చేసి తప్పకుండా కమెంట్ చేయండి. నాకు ఇన్ని వంటకాలు ఎందుకు చేసి పంపిస్తున్నారు, ఎందుకు ఇవన్నీ కొని తీసుకొచ్చారనేది తప్పకుండా గెస్ట్ చేయండి. వీడియో చూసిన ప్రతి ఒక్కరు గెస్ట్ చేసి కమెంట్ చేస్తారని అనుకుంటున్నాను. మీరు కమెంట్ చేసినవి ఎంతమంది కరెక్ట్గా కమెంట్ చేశారనేది నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. సో మీకు వీటన్నిటిలో ఏది ఫేవరెటో కూడా కమెంట్ చేయండి. కొన్ని హోమ్ మేడ్ కూడా చూపెట్టాను కదా, మీకు ఏదైనా రెసిపీస్ కావాలన్నా నాకు కమెంట్ చేయండి. నేను తెలుసుకొని మీకోసం చేస్తాను అండ్ పెడతాను వీడియోస్లో కూడా. సో ఇది వీడియో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా నా ఫ్యూచర్ వీడియోస్ చూస్తారని కోరుకుంటున్నాను. సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని వేరేగా మానిటైజేషన్ కూడా చేస్తారని బాగా కోరుకుంటున్నాను. ఇంతవరకు సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ. ఒక దగ్గర 500 ఇంకా అవ్వలేదు, 430 దగ్గరలో ఉన్నారు. సో ఇంకా ఈ మంత్ కంప్లీట్ అయినప్పటికి 500 అవుతారని కూడా అనుకుంటున్నాను. సో ఇలా సబ్స్క్రైబర్స్ పెరిగితే మనకి ఇంకా ఫుల్ జోష్ వస్తుంది ఇంకా వీడియోస్ చేయాలని. నేను కూడా కంటిన్యూగా వీడియోస్ పెట్టడానికి ట్రై చేస్తాను. మొత్తం నా హెల్త్ కండిషన్ వల్లే నేను అటు ఇటు చేస్తున్నాను. సో నా షార్ట్ వీడియోస్ మీకు ఎక్కువగా ఇష్టమా లేదా లాంగ్ వీడియోస్ ఎక్కువగా ఇష్టమా నాకు కమెంట్ చేయండి. నాకైతే షార్ట్ వీడియోస్కి బాగా వ్యూస్ వస్తున్నాయి. సో ఇంకా రావాలని కూడా కోరుకుంటున్నాను. ఇంకా నేను ఎలాంటి వీడియోస్ చేస్తే మీకు ఇష్టమో కూడా నాకు కమెంట్ చేయండి. అంటే నాకు తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు కదా నా సబ్స్క్రైబర్స్, వాళ్ళు కూడా నాకు సజెషన్స్ ఇస్తే బాగుంటుంది అనుకుంటున్నాను. అంటే నేను కుకింగ్ చేసి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను, దానికి ఎక్కువ వ్యూస్ వస్తున్నాయి. సో దాంతోపాటు ఇంకేమైనా చేయాలా అన్నది కూడా మీరు కమెంట్స్లో నాకు చెప్పండి. తప్పకుండా నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. సో చూసారు కదా, ఇన్ని ఐటమ్స్ పంపించారు మా కోసం. మేమైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తాము. మా కోసం ఇవన్నీ పంపించిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అసలు టేస్ట్ అయితే అన్ని సూపర్ గా ఉన్నాయి. ఇంకా ఒకటి తినడమే పని. సో మేమైతే ఇలా గట్టిగా ఎంజాయ్ చేస్తున్నాం. మీకు కూడా మీ ఫ్రెండ్స్ నుంచి ఫ్యామిలీస్ నుంచి ఇలా షేర్ చేసిన ఉంటారా? కమెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.